అందరికీ నమస్కారం. యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ అంశం గురించి ఎన్నో ప్రశ్నలు కదో. అసలది ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఒక నిర్దిష్ట వేదాంత గ్రంథం ఈ ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తుందో విశ్లేషించబోతున్నాం. సరే, మరి ప్రవచనాత్మక విశ్లేషణలోకి వెళ్దామా? సరే, ఈ విశ్లేషణను మనం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఈ వాగ్దానమేంటి, దానిలోని తేడాలేంటి, తర్వాత యుగాంతానికి సూచనలు, ఆపైన దేవాలయం, క్రీస్తు విరోధి గురించి, అలాగే 2 సాక్షుల గురించి మాట్లాడుకుని చివరగా మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. మొదటి భాగం, రెండవ రాకడ, వాగ్దానం, తేడాలు. చూడండి, ఏ ప్రవచనమైనా ఒక వాగ్దానంతోనే కదా మొదలయ్యేది. అలాగే ఈ విశ్లేషణ కూడా క్రీస్తు తిరిగి వస్తాడనే ఒక ప్రాథమిక వాగ్దానంతో మొదలవుతుంది. కాని ఆ వాగ్దానం వినగానే వెంటనే కొన్ని ప్రశ్నలు కూడా మొదలవుతాయి. అందులో మొట్టమొదటి ప్రశ్న, మనందరికీ వచ్చే ప్రశ్న, ఎప్పుడు? అసలు ఈ రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మూలమేం చెప్తోందంటే, ఆ సమయం ఎవ్వరికీ తెలియదట. నిజానికి అది కావాలనే తెలియకుండా ఉంచబడింది. ఎందుకంటే ఫలానా తేదీ అని తెలుసుకోవడం ముఖ్యం కాదు, ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండటమే అసలైన విషయమని ఈ వాక్యం నొక్కి చెబుతోంది. సరే, ఎప్పుడో తెలియనప్పుడు అసలీ రాకడ ఎందుకు అవసరం? ఈ ప్రశ్న కూడా వస్తుంది. దానికి ఈ పత్రమిచ్చే సమాధానమేంటంటే, విశ్వాసులను ఒక సురక్షితమైన చోటుకి తీసుకువెళ్లడానికి. ఎందుకంటే పూర్వం ఈ భూమి నీటితో నాశనమైంది కదా, అలాగే భవిష్యత్తులో అగ్నితో నాశనమవుతుందని ఈ మూలం వివరిస్తోంది. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. ఈ మూలం ప్రకారం ఈ రెండవ రాకడనేది ఒక్కసారే జరిగే ఈవెంట్ కాదట, 2 దశలుగా జరుగుతోంది. మొదటిది రహస్య రాకడ, అంటే సంఘం రహస్యంగా ఆకాశంలోకి ఎత్తబడుతుంది. ఆ తర్వాత సరిగ్గా 7 ఏళ్లకు రెండో దశ, అదే బహిరంగ రాకడ. అప్పుడు క్రీస్తు అందరూ చూస్తుండగా భూమి మీదకు వస్తారు. ఈ రెండిటి మధ్య చాలా తేడాలున్నాయి. అవేంటో చూడండి. సరే, ఈ సంఘటనలో జరగబోతున్నాయని మనకెలా తెలుస్తుంది? వాటికి ఏమైనా సూచనలు ఉన్నాయా? అవును, ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. యుగ సమాప్తికి సూచనలు. ఈ విశ్లేషణ మత్తయి సువార్తలో చెప్పిన కొన్ని సూచనలను మన ముందుంచుతుంది. అవేంటంటే, అబద్ధక్రీస్తులు రావడం, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, విశ్వాసులను హింసించడం, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ జరుగుతున్నవే కదా అనిపించొచ్చు. కాని ఈ మూలం ఏం వాదిస్తోందంటే, మన కాలంలో వీటి తీవ్రత, అంటే ఇంటెన్సిటీ విపరీతంగా పెరిగిపోయిందని. అయితే ఈ సాధారణ సూచనలు అన్నింటికంటే ముఖ్యమైన ఒక నిర్దిష్టమైన సూచన ఉందని ఈ మూలం నొక్కి చెబుతోంది. ఇది ఒక ప్రవచనం నెరవేరడం. ఇది మిగతా అన్నింటికంటే ఒక కీలక సూచిక అన్నమాట. ఆ కీలక సూచిక ఏంటో ఈ టైం లైన్ మనకు స్పష్టంగా చూపిస్తోంది. చూడండి, కథ అబ్రహాముతో చేసిన దేవుని వాగ్దానంతో మొదలవుతోంది. తరువాత రాజ్యం విడిపోవడం, ప్రజలు చెల్లాచెదురైపోవడం, క్రీస్తు శకం 70లో రోమన్లు యెరూషలేమును నాశనం చేశాక ఇజ్రాయెల్ అనే దేశం ప్రపంచ పటం మీదనుంచే మాయమైపోయింది. కాని దాదాపు 2000 సంవత్సరాల తరువాత మే 14, 1948న ఇజ్రాయెల్ దేశం మళ్లీ ఏర్పడింది. ఇదే ఆ కీలకమైన ప్రవచనం నెరవేరడం అని, యుగాంతం సమీపించిందని చెప్పడానికి ఇదే అతిపెద్ద సంకేతమని ఈ విశ్లేషణ చెబుతోంది. ఇజ్రాయేల్ దేశం తిరిగి ఏర్పడటంతో కథ అయిపోలేదు. నిజానికి ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ సంఘటన తర్వాతి కీలక ఘట్టాలకు దారితీస్తుందని ఈ విశ్లేషణ చెబుతోంది. అవేంటంటే, దేవాలయం పునర్నిర్మాణం మరియు క్రీస్తు విరోధి రాకడ. ఈ పత్రం ప్రకారం ప్రవచనాల చివరి అంకం మొదలవ్వాలంటే యెరూషలేములో 3వ దేవాలయం ఖచ్చితంగా కట్టబడాలి. ఎందుకంటే జరగబోయే అతి ముఖ్యమైన సంఘటనలన్నిటికీ ఈ దేవాలయమే కేంద్ర బిందువన్నమాట. కాని ఈ దేవాలయాన్ని కట్టడం అంత సులభం కాదు. ఈ మూలం ప్రకారం దీనికి 3 పెద్ద అడ్డంకులు ఉన్నాయి. 1, ఆ దేవాలయ స్థలంలో ఇప్పుడు డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. 2, శుద్ధీకరణ క్రతువుకు అవసరమైన దోషం లేని ఒక ఎర్రని పెయ్య కావాలి. 3, ఆ క్రతువుకు వాడే పవిత్రమైన కలల్పాత్రలు ప్రస్తుతం లేవు. అసలు ఈ దేవాలయం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే క్రీస్తు విరోధి అని పిలువబడే ఒక వ్యక్తి వస్తాడు. అతను ఈ కొత్తగా కట్టిన దేవాలయంలోనే అడుగుపెట్టి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. ఇతను మొదట ఒక ప్రపంచ నాయకుడులా వచ్చి
ఇజ్రాయెల్తో ఒక శాంతి ఒప్పందం చేసుకుంటాడు, కాని చివరికి తన అసలు రంగు బయటపెడతాడు. ఈ పత్రం ప్రకారం అతని పాలన 7 ఏళ్లపాటు ఉంటుంది. ఈ 7 ఏళ్లని 2 భాగాలుగా చూడొచ్చు. మొదటి 3.5 ఏళ్ళు అంతా శాంతి, సమాధానం. అతని అందరూ ఒక రక్షకుడిలా చూస్తారు. కాని సరిగ్గా మధ్యలోకి రాగానే అతను ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాడు, తన నిజస్వరూపం చూపిస్తాడు. అప్పటినుంచి మహాశ్రమల కాలం మొదలవుతుంది. సరే, మరి క్రీస్తు విరోధి ఇలా ప్రపంచాన్ని మోసం చేస్తున్నప్పుడు అతన్ని ఎదిరించేవాళ్ళు ఎవరూ ఉండరా? ఉంటారు. సరిగ్గా అప్పుడే దేవుడు పంపిన 2 శక్తివంతమైన ప్రవక్తలు రంగంలోకి దిగుతారు. వాళ్లే 2 సాక్షులు. ఈ 2 సాక్షులు యెరూషలేములో 1260 రోజులపాటు, అంటే సరిగ్గా 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారు. వాళ్ల పని ఏంటంటే క్రీస్తు విరోధి చేస్తున్న మోసాన్ని బయటపెట్టడం, ఇంకా ఇజ్రాయెల్ ప్రజలను పశ్చాత్తాపానికి పిలవడం. అసలు ఎవరే 2 సాక్షులు? వాళ్ల దగ్గరున్న శక్తులు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్లు తలుచుకుంటే ఆకాశం నుంచి వర్షం రాదు. ఇది అచ్చం ఏలియా చేసిన అద్భుతంలా ఉంది. వాళ్లు నీటిని రక్తంగా మార్చగలరు. ఇది మోషే చేసిన పనిని గుర్తుచేస్తుంది. ఈ పోలికలన్నింటిని బట్టి బహుశా వాళ్లే మోషే ఏలియా అయ్యుండొచ్చని ఈ మూలం ఒక సూచన ఇస్తుంది. అయితే వాళ్ల పరిచర్య ముగిశాక క్రీస్తు విరోధి వాళ్లని చంపేస్తాడు. వాళ్ల దేహాలు యెరూషలేము వీధుల్లో 3.5 రోజులు పడి ఉంటాయి. కాని ఆ తర్వాత జరిగేది ఇంకా అద్భుతం. వాళ్లు మళ్లీ బ్రతికి అందరూ చూస్తుండగా ఆకాశంలోకి ఎత్తబడతారు. మరి వాళ్ల పరిచర్య వల్ల కలిగే ఫలితమేంటి? ప్రకటన గ్రంథం ప్రకారం వాళ్ల సాక్ష్యం ద్వారా ఇజ్రాయెల్ గోత్రాల నుండి సరిగ్గా 1,44,000 మంది రక్షించబడతారని ఈ మూలం చెబుతోంది. ఇలా ప్రవచనాలు, సంఘటనలు, వీటన్నిటి తర్వాత ఈ విశ్లేషణ చివరి దశకు చేరుకుంటుంది. ఇక్కడ భవిష్యత్తు గురించి చెప్పడం ఆపి వర్తమానం గురించి ఆలోచించేలా చేస్తుంది. అంటే ఈ విశ్లేషణలో మనం గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఇదంతా కేవలం జరగబోయే విషయాల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఒకటే: కృపాకాలం ముగిసిపోతోంది, ప్రభువు రాకడ దగ్గరపడింది, కాబట్టి సిద్ధంగా ఉండాలి అనే ఒక హెచ్చరిక. కాబట్టి ఈ మూల గ్రంథం తన పాఠకుల ముందు ఉంచే ఆ చివరి కీలకమైన ప్రశ్నతోనే మనం కూడా ఈ విశ్లేషణను ముగిద్దాం. అదే, ప్రభు రాకడకై మీరు సిద్ధమేనా?